హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే రాఖీ ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తా. ఈ రెండు మోడల్స్ కాకుండా ఇంకా వేరే కొత్త మోడల్ ఒకటి చూపిస్తా. ఇప్పుడైతే మనకు కావాల్సింది థ్రెడ్కి అక్కడక్కడ నేను బీడ్స్ వేసుకున్నాను. ఇట్లా మనం ఒక ఫెవికల్ ఉంటుంది కదా, ఆ ఫెవికల్ని ఇట్లా ఎడ్జ్లో అంటించి మనం ఇట్లా అన్నామంటే ఇది ఇట్లా అయిపోతుంది. దీనికి బీడ్ ఎక్కించుకొని మనకు కావాల్సిన అన్ని బీడ్స్ ఇట్లా మనం ఎక్కించుకోవాలి అక్కడక్కడ వచ్చేలాగా. ఫస్ట్ అయితే మనం మ్యాజిక్ రింగ్ వేసుకొని డబుల్ చైన్ తోటి ఒక సర్కిల్ క్రియేట్ చేసుకున్నాము. కావాల్సినంత ఊళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి చుట్టుకొని ఇక్కడి నుంచి మ్యాజిక్ రింగ్ ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఒక 15 డబుల్ చైన్ స్టిచ్ వేయాలి. ఫస్ట్ ఒక చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 15 డబుల్ చైన్ స్టిచ్ వేయాలన్నమాట. వన్, టూ, త్రీ. మళ్ళీ ఈ రింగ్ని కొంచెం చిన్నగా చేసుకొని ఈ థ్రెడ్ పట్టుకొని లాగితే చిన్నగా అయిపోతుంది. మళ్ళీ 4, 5, 6 ఇట్లా ఒక 15 వేసుకుంటే సరిపోతుంది. 7, 8, 9, 10, ఈ రింగ్ ఇంకొంచెం చిన్నగా చేసుకొని మిగతావి 11, 12, 13, 14 చుట్టుకున్నాము. కొంచెం చిన్నగా చేసుకొని ఇంకేమున్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అయిపోయింది. ఇక్కడ ఈ ఫస్ట్ మనం చైన్ వేసుకున్నాం కదా, అక్కడ జాయిన్ చేసేయాలి. వేసుకుని ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ ఉంది కదా, దాన్ని గట్టిగా లాగేస్తే సెంటర్లో హోల్ లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇంకొకసారి దీన్ని వదిలి అంతే అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, ఇది బ్యాక్. ఇలా తిప్పుకొని ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్కి మనం తిప్పుకొని ఈ చైన్ ఈ థ్రెడ్ని వెనుకకు వేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేసుకున్నాం. ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ని ఒక్కొక్కటి దగ్గరికి జరుపుకుందాం. అట్లా
అక్కడొకటి ఉన్నాయి కదా, వాటిని కొంచెం జరుపుకుందాం. ఫింగర్కి థ్రెడ్ని చుట్టుకుందాం. చుట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ రింగ్ కనపడుతుంది కదా, మనకి రింగ్ కనపడుతూ ఉంది కదా, ఈ రింగ్ దగ్గర మనం క్రోషే చేయాలి. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా, ఈ మిడిల్ ఫింగరు థ్రెడ్ని వెనుకకి జరిపి ఇక్కడ ఈ రింగ్లోనికి నీళ్ళు తీసి ఈ థ్రెడ్ని పైకి తేవాలి. ఇక్కడ ఇంకొక క్రోషే చేయాలి. చేసి ఇక్కడ ఉన్న థ్రెడ్ ఉంది కదా, ఈ ఫింగర్కి మనం చుట్టినది, దాన్ని బయటికి తీసేయాలి. మళ్ళీ ఇక్కడ ఫింగర్ పెట్టుకొని ఈ ఫింగర్ పెట్టే చోట బీడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ ఫింగరు మనం ఇట్లా పెడుతున్నాం కదా, అక్కడ ఒక బీడ్ వచ్చేలాగా సెంటర్కి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ చైన్ వేసి ఇక్కడ ఇంకొక చైన్ వేయాలి. ఇక్కడ మళ్ళీ ఇది తీసేసినాము. మళ్ళీ ఇక్కడ ఫింగర్ పెట్టి నెక్స్ట్ చైన్కి ఇంకొక క్రోషే చేసుకోవాలి, సింగిల్ క్రోషే. మళ్ళీ బీడ్స్ని కొంచెం దగ్గరికి జరుపుకుందాం. ఫింగర్కి చుట్టుకొని ఒక్క బీడు అట్లా ఈ ఫింగర్ వెనుకకి పోయేలాగా చూడండి, వేస్తే అర్థమవుతుంది, చూస్తే రాదు. ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ అయిపోయింది కదా, ఈ చైన్ ఒకటి డబుల్ చైన్ వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇది ఫింగర్లో నుంచి థ్రెడ్ని బయటికి తేవాలి. మళ్ళీ ఇంకొక ఫింగర్కి అట్లా పెట్టి ఇంకొక చైన్ వేయాలి. ఇక్కడ వేస్తే ఇది లాక్ అయిపోతుంది, ఇంకా అది రాదు, కదలదు. అట్లా ఈ బీడ్స్ దగ్గర రాకూడదు. మళ్ళీ అట్లా పెట్టుకొని ఇంకొక రింగ్ వేసుకొని కొంచెం పైకి జరుపుకుందాం. అట్లా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జరుపుకొని మళ్ళీ రింగ్ వేసుకొని ఫింగర్ పెట్టి దానికి రింగ్ వేసి ఇంకొక చైన్ ఎక్స్ట్రా వేస్తే ఇంకా అది కదలకుండా అది అట్లనే ఉండిపోతుంది. కొన్ని బీడ్స్ తీసుకుందాం, మళ్ళీ దగ్గరికి జరుపుకుందాం. ముందు ఎక్కించుకున్నాం కదా, చూడు ఎన్ని ఎక్కించినానో ఇట్లా బీడ్స్ అంతా ఎక్కించుకోవాలి, అక్కడక్కడ వచ్చేలాగా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం బీడ్ ఇట్లా ముందుకు జరుపుకున్నాము, వెనుకకి కొన్ని జరుపుకున్నాము. ఇక్కడ ఫింగర్ పెట్టి ఈ రింగులోకి నీడిల్ నుంచి ఇక్కడ నుంచి బయటికి థ్రెడ్ తెచ్చి మళ్ళీ ఇక్కడ లాక్ చేసేయాలి ఈ రింగ్ని. అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ రింగ్ ఉంది కదా ఫింగర్కి, దాన్ని తీసేయాలి. ఇంకొక బీడ్ కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా మళ్ళీ బీడ్ దగ్గరికి తెచ్చుకుందాము. మళ్ళీ ఫింగర్కి కొంచెం దారం చుట్టుకొని ఇక్కడ ఫింగర్ పెట్టి ఇక్కడ చైన్లో నుంచి థ్రెడ్ తీసుకొచ్చి ఇంకొక చైన్ ఎక్స్ట్రా వేస్తే అక్కడ ఇది ఇంకా రాదు, ఇది తీసేసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ జరుపుకుందాం. కొంచెం ముందుకు జరుపుకొని ఈ ఫింగర్ నుంచి నెక్స్ట్ చైన్కి ఇక్కడ బీడ్ వచ్చేలాగా మాత్రమే మనం వేసుకోవాలి. ఒక చైన్ మళ్ళీ దీన్ని తీసేసి మళ్ళీ పర్లని కొంచెం ముందుకు జరుపుకొని మళ్ళీ ఫింగర్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ చైన్కి
వేయాలి. ఇంకొక లాస్ట్ ఒకటి వేసుకుందాము. మళ్ళీ బీడ్ ఒకటి జరుపుకొని ఫింగర్ పెట్టి ఇంకా లాస్ట్ ఫింగర్ పెట్టి ఇది లాక్ చేసేస్తాం. అయిపోయిందా? ఇంకా లాస్ట్ కదా ఇది, ఇంకొక చైన్ ఎక్స్ట్రా వేస్తాం పక్కన. ఇంకా దీన్ని కట్ చేసి థ్రెడ్ని కట్ చేసి ఈ రెండిటిలో నుంచి బయటికి తీసేస్తాం థ్రెడ్ని. అయిపోయింది చూడండి. మనం పెట్టిన బీడ్ ఈ సర్కిల్కి సెంటర్లో ఉండేలాగా అట్లా కొంచెం జరుపుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా థాట్స్ ఈ దారాలు ఉన్నాయి కదా, వీటిని మనం కట్టేస్తాం. కట్టేసిన తర్వాత దీన్ని కట్ చేస్తాం ఎక్స్ట్రాని. బాగుందా? ఇక్కడ మనకు కావాలంటే తాడు కావాలి కదా కట్టుకోవడానికి, దానికి కావలసినంత ఊలు తీసుకొని ఇక్కడ సరిగ్గా చూసుకొని ఇక్కడి నుంచి ఇట్లా చైన్ వేసుకుంటే కావాల్సినంత మనకి ఎంత చెయ్యి పెద్దదనిపిస్తే పెద్దగా వేసుకోవాలి, లేదంటే చిన్న పిల్లలకైతే చిన్నగా వేసుకొని కట్ చేసుకోవచ్చు కావాల్సినంత. ఇది మామూలు ఇంకా సింగిల్ చైన్ వచ్చు కదా మీకు, ఇట్లా కావాల్సినంత వేసుకొని చైన్ వేసుకొని తర్వాత దీన్ని కట్ చేసుకోవడమే. ఇది ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఇక్కడ నుంచి బయటికి దీన్ని తెస్తే ఇది అయిపోయింది, ఇంకా ఇది లాక్ అయిపోయింది, ఇంకా రాదు. మళ్ళీ దీనికి సమానంగా స్ట్రైట్గా చూసుకొని దీనికి స్ట్రైట్గా ఎక్కడ అన్నది చూసుకొని మనం అక్కడ మళ్ళీ సింగిల్ క్రోషే చేసుకున్నాము. ఇక్కడ సరిగ్గా చూసుకొని స్ట్రైట్గా పెట్టి అక్కడ మళ్ళీ మనం చైన్ వేయాలి. అటు సైడ్ అయితే మనం ఎంత చైన్ వేసుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే చైన్ వేసుకోవాలి. కొంచెం వేస్తాం.
అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాని కట్ చేసుకోవడమే. థ్రెడ్ని కట్ చేసి ఇక్కడ బయటికి తీసేస్తే అయిపోయింది. ఇంకా లాక్కుపడింది. వచ్చిందా? ఇట్లా అనమాట. చూడండి ఎంత బాగుందో. చూడండి. బాయ్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.